వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అవునండి, మరి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మరి దేవుడు వారిని ప్రేమిస్తారంటండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అవునండి, మరి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామా? దేవుణ్ణి జాగ్రత్తగా వెతికేవారుగా ఉన్నామా? మరి మన పనుల్లో మనం ముమ్మరంగా ఉంటూ మరి దేవునికి సమయం ఇవ్వకోకుండా మరి మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నామా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. అంతేకాకుండా మరి ఇదే అధ్యాయంలో మరి ఈ విధంగా రాయబడి ఉందండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదును. అవునండి, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, అవునండి, నేను మరి అనేక మందిని నేను చూశానండి. మరి దేవుణ్ణి ప్రేమించి మరి ఆయన వాక్యమును ప్రేమించి ఆయన బైబిల్ చదవడము, ఆ సంఘ క్రమాలు, మరి వాళ్ళ పనులన్నీ మరి పక్కన పెట్టుకుని పరిగెత్తుకుంటూ మరి దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని ఆరాధించే, దేవునికి సమయం ఇచ్చే బిడ్డల్ని వారు దేవుడు ఉట్టి చేతులతో ఉంచడం నేను చూడలేదండి. అనేకులు ఆశీర్వదించబడడం నేను చూశానండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. అవునండి, మరి ఇదే అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉందండి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అవునండి, మరి ఎవరైతే మరి దేవుని జాగ్రత్తగా వెతుకుతారో వాళ్ళు జీవాన్ని కనుక్కుంటారంటండి. అవునండి, మరి ఈరోజు మరి మనము దేవుని ప్రేమించేవారుగా ఉన్నామా? దేవుని జాగ్రత్తగా వెతికేవారుగా ఉన్నామా? మరి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు, మరి వారికి జీవము మరి కనుక్కుంటారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి జక్కయ్య దేవుణ్ణి జాగ్రత్తగా వెతికాడండి. మరి ఎప్పుడైతే మరి జక్కయ్య దేవుని వెతికాడో మరి యేసుప్రభు వారి గురించి ఆయన ఆశగొని ఉన్నాడో మరి యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి మరి ఆ ఇంటికి ఆశీర్వాదం పలకడం జరిగిందండి. అవునండి, మరి నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికినట్లయితే నువ్వు దేవుని యొక్క జీవాన్ని కనుక్కుంటావు. అలాగే దేవుని ప్రేమించే బిడ్డల్ని దేవుడు మరి ఉట్టి చేతులతో మరి ఉంచరండి. మరి ఓకేనండి, మరి దేవుని ఈ విధంగా ప్రేమించాలి, మరి ఆయనకి ఏ విధంగా సమయం ఇవ్వాలి మరి మనం తెలుసుకోవాలండి. దేవుని ప్రేమించేవారిగా, దేవునికి సమయం ఇచ్చేవారిగా, దేవుని వెతికేవారిగా మనం ఉందామండి. ఓకేనండి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, నాయన మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తున్నాను అంటున్నారు ప్రభా. నాయన మీ చేత ప్రేమించబడడం ఎంత గొప్ప భాగ్యము నాయన. ప్రభా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా, మిమ్మల్ని వెతికే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారికి మీ ఆత్మను తోడుగా ఉండదు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.